నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మెట్రో న్యూ జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇంకా చెప్పాలంటే న్యూ లైఫ్ లైన్ ఆఫ్ యూత్. అంతలా మారిపోయింది మెట్రో సిస్టమ్. ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడైనా ఒక్క గంట మెట్రో సర్వీసులు ఆగిపోయాయంటే గుండెలు బాదుకుంటారు జనం. అలాంటి మెట్రో ఇప్పుడు అత్యవసర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్గా మారిపోయింది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా అన్నట్టుగా హైదరాబాద్ మెట్రోతో కూడా జనం అల్లుకుపోతున్నారు. రోజుకు దాదాపు 5 లక్షల మంది మెట్రోను టచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పూర్తయిన మొదటి ఫేజ్ 70 కిలోమీటర్లు ప్రజలకు సేవలందిస్తోంది. ఇక ఇప్పుడు రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది. రెండవ దశలో 5 కారిడార్లలో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టు పొడవు 76 కిలోమీటర్లు. రెండవ దశ పూర్తయితే నగరం నలుదిక్కులా అల్లుకుపోతుంది, అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇప్పటికే మెట్రో సిటీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో మొదటి దశ దగ్గరే ఉంది. ఇక ఆలస్యంగానైనా రెండవ దశకు డిపిఆర్లు రెడీ అవుతున్న వేళ మెట్రో ఎలా ఉండబోతోంది, ఏ ఏరియాలను టచ్ చేయబోతోంది, ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎక్కడ వెనకబడి ఉన్నాం, ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంది, ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ మెట్రో షార్టెస్ట్ టైంలోనే సిటీ ప్యాసింజర్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 70 కిలోమీటర్లతో 3 కారిడార్లలో మొదటి దశ సక్సెస్ఫుల్గా సాగుతోంది. ఇక రెండవ దశకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హైదరాబాద్ డెవలప్మెంట్ ఇక 100 స్పీడ్తో దూసుకుపోనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ దిశల్లో 4 కారిడార్లలో త్వరలోనే నిర్మాణం పనులు మొదలు కానున్నాయి. ఇప్పటికే డిపిఆర్ పనులు మొదలుపెట్టిన అధికారులు త్వరలోనే పనులను పట్టాలెక్కించనున్నారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో 3 కారిడార్లు, 70 కిలోమీటర్ల డెస్టినేషన్, 14,132 కోట్ల నిర్మాణ వ్యయం. దేశంలోనే మొదటిసారిగా పీపీపీ మోడ్లో నిర్మాణం. 2017లో పరుగులు తీసిన మెట్రో మొదట ఎల్బీ నగర్, మియాపూర్ కారిడార్లో సర్వీసులు. రోజు టచ్ చేస్తున్న 5 లక్షల మంది ప్రయాణికులు. కొన్ని నిమిషాలు మెట్రో ఆగినా జనం ఆగమాగం. ఉదయం సాయంత్రం వేళల్లో కాలు పెట్టలేని రద్దీ. పెరుగుతున్న రద్దీకి తగ్గట్టుగా సర్వీసులు పెంచాలన్న డిమాండ్. మొదటి దశ మెట్రోలో ఎన్నో ప్రత్యేకతలు. రెండవ దశ పనులకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్. మొత్తం ప్రాజెక్టు వ్యయం 24,269 కోట్ల రూపాయలు. పార్ట్ ఏలో 5 కారిడార్లలో నిర్మాణం. రెండో దశ పార్ట్ బిలో శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ. తీరనున్న జనం కష్టాలు, పెరగనున్న హైదరాబాద్ విస్తీర్ణం, పరుగులు పెట్టనున్న హైదరాబాద్ అభివృద్ధి. అనతి కాలంలోనే మెట్రో రైలు అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్యరహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్న వర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలి రోజుల్లో సగటున 1,60,000 నుంచి 2,10,000 మంది వరకు రాకపోకలు సాగించారు. ప్రస్తుతం 4,80,000 నుంచి 5,10,000 మంది వరకు ప్రయాణిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో సుమారు 14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. 2017 నవంబర్ నుంచి ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోలు, రాయదుర్గం కారిడార్ల పరిధిలోని 69.2 కిలోమీటర్ల మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి. ఆరంభంలో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. హెచ్ఎంఆర్ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఎన్టీ అధికారులు తీవ్రంగా కృషి చేసి ఆయా కారిడార్లలో పిల్లర్ల నిర్మాణానికి కావలసిన ఆస్తుల సేకరణను పకడ్బందీగా చేశారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేసి మెట్రోను అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా మెట్రో పనులు పూర్తి చేసుకుని మొదటి దశ ప్రారంభమైంది. 2017 నవంబర్ 29న మొదటి దశ మెట్రో సేవలు మొదలయ్యాయి. 2018 సెప్టెంబర్ 24న అమీర్పేట, ఎల్బీనగర్ మార్గంలో 16 కిలోమీటర్ల మెట్రో సేవలు, 2019 మార్చి 20న అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో 8.5 కిలోమీటర్ల మెట్రో సేవలు, 2019 నవంబర్ 29న అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమై హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ల మధ్య 1.5 కిలోమీటర్ల మార్గంలో మెట్రో పరుగులు తీసింది. 2020 ఫిబ్రవరి 7న అప్పటి సీఎం కేసీఆర్ 11 కిలోమీటర్ల పొడవున్న జేబీఎస్, ఎంజీఎస్ మార్గంలో మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చారు. నగరవాసుల కలల ప్రాజెక్టుగా మొదలైన మెట్రో ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ నాగోల్, అమీర్పేట, మియాపూర్ మార్గాల్లో 30 కిలోమీటర్ల నిడివితో 2017 నవంబర్ 29న ప్రారంభించారు.
నాటి నుంచి మెట్రోకు ఆదరణ పెరుగుతూ ఉండడంతో నిత్యం ప్రయాణికులతో మెట్రో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పటి లోకల్ బస్సుల రద్దీని గుర్తుకు తెస్తున్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో అయితే కొన్ని స్టేషన్లలో కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. అయితే మొదట్లో ప్రతి 15 నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులో ఉంటే ప్రస్తుతం ప్రతి 3 నిమిషాలకు ఓ మెట్రో రైలు అందుబాటులో ఉంది. కరోనా కారణంగా 5-6 నెలల పాటు మెట్రో పరుగులు నిలిచిపోయినా మళ్లీ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఎల్&టీ మెట్రో సమస్యలపై ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబరు స్థానంలో కొత్తగా వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో సేవలకు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులైనా ఏవైనా ప్రశ్నలు అడగాలన్నా 0799599533 వాట్సాప్ నెంబర్లో సంప్రదించాలని అధికారులు తెలిపారు. వాట్సాప్ ద్వారానే మెట్రో టికెట్ను బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చింది. 8341146468 ఫోన్ నెంబర్తో వాట్సాప్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మెట్రో రైళ్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న రైళ్లు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా నడుస్తుంటాయి. అన్ని వర్గాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ప్రతి 3 నుంచి 6 నిమిషాలకోసారి రైలొస్తూ ఉండడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ప్రయాణికుల సంఖ్య కొంతమేరకు తగ్గినా మళ్లీ పుంజుకుంది. కారిడార్ 1 మార్గంలోని ఎల్బీ నగర్కు రోజుకు 40 నుంచి 50 వేల మంది, కారిడార్ 3లోని రాయదుర్గం మార్గంలో 35 నుంచి 40 వేల మంది ప్రయాణిస్తున్నారు. కారిడార్ 2 జేబీఎస్ ఎంజీఎస్ మార్గంలో ప్రయాణికులు తక్కువ మొత్తంలో ఉంటారు. ఈ మార్గంలో రోజుకు గరిష్టంగా 25 వేల మంది దాటడం లేదు. వచ్చే 3 ఏళ్లలో 80 కోట్ల మందికి మెట్రో సేవలు అందించేందుకు ప్లాన్ రెడీ అవుతోంది. ఇప్పటికే మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. 2017లో 34.05 లక్షలు, 2018లో 3.44 కోట్లు, 2019లో 9.02 కోట్లు, కోవిడ్ కాలమైన 2020లో 3.04 కోట్లు, 2021లో 5.01 లక్షలు, 2022లో 11.02 కోట్లు, 2023లో 15.80 కోట్లు, 2024 ఫిబ్రవరి 2 వరకు మొత్తం 50 కోట్లు, 2024 ఫిబ్రవరి 3 నుంచి మే 2 వరకు 5.04 కోట్ల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. మెట్రో 50 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చి చరిత్రను లిఖించింది. దేశంలోనే 3వ అతి పొడవైన మెట్రో వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందింది. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చిన కొద్ది కాలంలోనే మెట్రో ఈ రకమైన రికార్డులను సాధించడం గొప్ప విషయం. ఇక ఇప్పుడు రెండో దశ పరుగులు పెట్టబోతోంది. 24,269 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణపు పనులు చేపట్టబోతున్నారు. మొత్తం 5 కారిడార్లలో జరిగే పనులు 4 ఏళ్లలో పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో వర్క్ మొదలు కానుంది. 76 కిలోమీటర్ల పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. దీంతో నగరానికి నలుదిక్కులా మెట్రో కూత మోగనుంది. హైదరాబాద్ మెట్రోలో రెండవ దశ పనులు 76 కిలోమీటర్ల పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతి. నగరానికి నలువైపులా దూసుకుపోతున్న పనులు. కారిడార్ 4 నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్టుకు 36.8 కిలోమీటర్లు. కారిడార్ 5 రాయదుర్గం టు కోకాపేట నియోపోలిస్ 11.6 కిలోమీటర్లు. కారిడార్ 6 ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్లు. కారిడార్ 7 మియాపూర్ టు పటాన్చెరు 13.4 కిలోమీటర్లు. కారిడార్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు. కారిడార్ 9 శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 24,269 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 7,313 కోట్లను వెచ్చించనుంది. 36.8 కిలోమీటర్లతో కారిడార్ 4 కింద నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్టుకు, 11.6 కిలోమీటర్ల దూరంతో కారిడార్ 5లో రాయదుర్గం టు కోకాపేట నియోపోలిస్, 7.5 కిలోమీటర్లతో కారిడార్ 6 ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట, 13.4 కిలోమీటర్ల డెస్టినేషన్తో కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్చెరుకు, ఇక 7 కిలోమీటర్లతో కారిడార్ 8 కింద
ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వరకు సాగనున్నాయి మెట్రోలు. ఇక మెట్రో రైల్ రెండో దశ పార్ట్ బిలో కారిడార్ 9 శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైల్ నెట్వర్క్ ను చేపట్టనున్నారు. ఈ పనులు ఎప్పుడెప్పుడు మొదలవుతాయని హైదరాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇందుకోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ను జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 24,269 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 7,313 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం నగరంలో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గం కోకాపేట వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు నిర్మించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వివరించారు. అయితే అందులో మొదటగా పార్ట్ ఏ కింద 76.4 కిలోమీటర్ల మార్గానికి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, పార్ట్ బిలో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇక హైదరాబాద్ మెట్రో ద్వారా ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ కూడా అందుబాటులోకి వస్తే రోజుకు మరో 8 లక్షల మంది మెట్రోల్లో ప్రయాణించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1 కోటి జనాభా దాటిన హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజురోజుకు కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. వాటికి మెట్రోను విస్తరించకపోయినా కనీసం ఆర్టీసీ బస్సులనైనా నడిపించాలన్న డిమాండ్ పెరుగుతోంది. దీంతో వివిధ ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ, ప్రైవేట్ ఏజెన్సీలతో సమన్వయం చేయడానికి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అమలును వేగంగా జరిపేందుకు ఒకే పాయింట్ నోడల్ ఏజెన్సీని అందించడానికి ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ యాజమాన్యంలోని సంస్థ డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన అమలు చేయబడిన పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో ప్రాజెక్టును నిర్వహిస్తోంది. 2007లో శ్రీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా మొదటి దశలో దాదాపు 69 కిలోమీటర్ల దూరం వరకు నిర్మించారు. ఇదే మన దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో నెట్వర్క్. హైదరాబాద్లో సమర్థవంతమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక, ప్రపంచ స్థాయి ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించామని ప్రకటించారు ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్లో నాణ్యతతో కూడిన జీవన శైలితో పోటీపడుతూ గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. 13 మిలియన్లున్న జనాభాతో హైదరాబాద్లో ట్రాఫిక్ అవస్థలు పెరిగిపోతున్నాయి. ప్రజా రవాణా అవసరాలను పెంచడంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ మధ్యలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా 2003 ఆగస్టులో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని ప్రారంభించాయి. ఆ తర్వాత కూడా ప్రజా రవాణా అవసరాలను ఎంఎంటీఎస్ తీర్చలేకపోయింది. అప్పుడే మెట్రో రైల్ చిగురించింది. ఆ తరువాత పలు అధ్యయనాలు నిర్వహించి నగరంలోని 3 హై డెన్సిటీ ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో మొదటి దశకు నాంది పలికింది. కారిడార్ 1లో 29 కిలోమీటర్లు, 27 స్టేషన్లతో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు, కారిడార్ 2లో 11 కిలోమీటర్లు, 10 స్టేషన్లతో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు, కారిడార్ 3లో 29 కిలోమీటర్లు, 23 స్టేషన్లతో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రస్తుతం మెట్రో పరుగులు తీస్తోంది. తక్కువ ప్రయాణ సమయంతో వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన అల్ట్రా ఆధునిక కోచ్లతో ఎయిర్ కండిషన్డ్ ప్రయాణం అందుబాటులోకొచ్చింది. స్టేషన్లలో వికలాంగుల కోసం లిఫ్ట్లు, మెట్లు సౌకర్యాలతో యూజర్ ఫ్రెండ్లీ స్టేషన్లుగా ఉన్నాయి. వీటిలో నిర్దేశిత ప్రాంతాల వద్ద వ్యూహాత్మక ప్రదేశాలలో పార్కింగ్ సౌకర్యమూ ఉంది. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, క్యూఆర్ కోడ్లతో టికెట్స్ ఇవ్వడం వల్ల క్యూలు, కౌంటర్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తున్నారు. ఆటోమేటిక్ ఛార్జీల వ్యవస్థ కూడా వీటిల్లో హైలైట్ గా నిలుస్తోంది. ఇక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ మెట్రో రైలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు పనిచేస్తోంది. మొదటి రైలు ఉదయం 5:30 ప్రారంభమై రాత్రి 11:30 చివరి రైలు స్టేషన్ నుంచి వెళుతుంది. అయితే ఇప్పటికే నడుస్తున్న కారిడార్లలో ఉదయం 8 గంటల నుంచి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడి ఉంటోంది.
ట్రాఫిక్కు అనుగుణంగా కారిడార్ 1-3లలో 4 నిమిషాలకు, కారిడార్ 2లో 6 నిమిషాల విరామంతో మెట్రో పరుగులు తీస్తోంది. ప్రస్తుతం అమీర్పేట అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్లలో ఒకటిగా నిలుస్తోంది. జేబీఎస్ దేశంలో భూమి నుండి అత్యధిక ఎత్తులో ఉంటుంది. ఇక ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ ఆసియాలోని అతిపెద్దదిగా నిలుస్తోంది. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ హరిత, పర్యావరణ అనుకూల ప్రయాణానికి అనుకూలంగా నిర్మాణం జరిగింది. ప్రపంచ స్థాయి స్థిరమైన రవాణా విధానంలో ఉండడంతో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, శిలాజ ఇంధనాలను వినియోగించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ మెట్రో పచ్చని పర్యావరణానికి దోహదపడేందుకు విస్తృతంగా చెట్ల పెంపకం కార్యక్రమాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ మొక్కలు నాటే కార్యక్రమం హరితహారంకి హెచ్ఎంఆర్ తన మద్దతునిచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్లో అల్ట్రా ఆధునిక కోచ్లతో పాటు సీసీటీవీ కెమెరాలు, ల్యాప్టాప్ ఛార్జింగ్ సాకెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. మెరుగైన తేమ నియంత్రణ, అలాగే ప్రమాదాలను సాధ్యమైనంత వరకు నియంత్రించేందుకు మైక్రో ప్రాసెసర్ నియంత్రిత బ్రేకులను కలిగి ఉంటాయి. హైదరాబాద్ మెట్రో కోచ్లు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్తో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో యొక్క 3 కార్ల రైలుకు గరిష్ట సామర్థ్యం, రేఖాంశ సీటింగ్తో పాటు సుమారు 965 మంది నిలబడి ఉన్న ప్రయాణికులకు ఫ్లోర్ ఏరియాలో అధిక నిష్పత్తిని అందిస్తోంది. ఒక్కో కారులో దాదాపు 40 మంది కూర్చునే లాంగిట్యూడ్ సీట్లు ఉంటాయి. కోచ్లను దక్షిణ కొరియాలోని హుందాయ్ రొటెమ్ అత్యాధునిక ఫీచర్లతో తయారు చేసింది. ఇక మహిళలకు అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తుంది. ప్రత్యేక కోచ్లు కూడా ఉన్నాయి. కారిడార్ 3లోని మధురానగర్ స్టేషన్ పూర్తిగా మహిళల నిర్వహణ, మహిళా సెంట్రోలిక్గా పనిచేస్తుంది. ఇది ప్రపంచంలోనే మహిళలకు అంకితం చేసిన మొట్టమొదటి మెట్రో స్టేషన్ కూడా కావడం విశేషం. హైదరాబాద్ మెట్రోకు ఎన్ని గ్రేట్ఫుల్ రికార్డులు ఉన్నా ప్రజా రవాణాలో మాత్రం భాగ్యనగరం లాస్ట్లోనే ఉందని చెప్పాలి. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో 3వ దశ కూడా పూర్తయింది. హైదరాబాద్లో మాత్రం ఇప్పటివరకు మొదటి దశ మాత్రమే నడుస్తోంది. 2వ దశకు ఆమోదం తెలిపినా అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు. అయితే ఏ సిటీ అయినా వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రజా రవాణాదే కీలకం. అలాంటిది ఎప్పుడో పూర్తి కావాల్సిన దశలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. హైదరాబాద్ మెట్రోకు నగర ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్రో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దీన్ని వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే రద్దీ విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు, ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు ఎక్కువ మంది ఈ మెట్రో ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. ప్రయాణం చేసినంతసేపైనా చల్లచల్లగా ఏసీలో వెళ్లొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందన్న ఆలోచన ఉంటోంది. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందన్న నమ్మకం ప్రజల్లో చేరింది. అయితే ఇప్పటికీ మెట్రో నగరాలుగా చెల్లమణి అవుతున్న ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులో ఇప్పటికే మెట్రో నిర్మాణాల్లో 3వ దశ కూడా పూర్తయింది. పనులు కూడా ఇంకా జోరుగా సాగుతున్నాయి. అక్కడ నగరాల నుంచి బయటకు రావాలంటే టక్కున గుర్తుకొచ్చేది మాత్రం మెట్రోనే. అందుకే అక్కడ మెట్రోలు ఎక్కడానికి జనం ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ట్రాఫిక్తో కిక్కిరిసిపోతున్న రోడ్లను చూసి జనం భయపడిపోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న మెట్రో జర్నీకే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. దాంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇప్పటికే మెట్రో విస్తరించడం వల్ల నగరాలు కూడా అదే లెవెల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సిటీ సెంటర్ నుంచి శివారులకు వెళ్లాలంటే ప్రయాణికులు మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏ సమయంలోనైనా సిటీలకు అవుట్స్కట్లో ఉండేవారు గంటల్లో మెట్రోలో వచ్చి పనులు చూసుకుని వెళ్లిపోతున్నారు. అలాంటి వెసులుబాటు నగరంలో ఉండడంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీలు నగరం నలువైపులా విస్తరించాయి, ఇంకా విస్తరిస్తున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే 3-4 దశలు పూర్తి చేసుకున్న మెట్రోలో 5-6 దశల పనులు కూడా వేగంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి శివారులోని నగరాలు, గ్రామాలకు కూడా మెట్రో విస్తరించడం వల్ల నగరంపై ఒత్తిడి తగ్గుతోంది. సిటీ సెంటర్లో కూడా ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ట్రాఫిక్ జాములు కూడా తగ్గుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మెట్రో సౌకర్యం ఉండటం వల్ల ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి సిటీల్లోని శివారుల్లో కూడా పెద్ద పెద్ద పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. నివాసం ఎక్కడుంటే ఏంటి, జర్నీ అనేది అనుకూలంగా ఉంటే చాలు అన్న ఈ రోజుల్లో మెట్రో వారి కోరికను 100% తీరుస్తోంది. ఇక్కడ ఇంకో బెనిఫిట్ కూడా ఉందని చెప్పాలి. సిటీ శివారు వరకు మెట్రో విస్తరించి ఉండటం వల్ల చాలా మంది 2 వీలర్స్, కార్లు బయటకు తీయకుండా మెట్రోల్లోనే ప్రయాణం చేస్తుంటారు. అలాంటి టైంలో నగరాల్లో పొల్యూషన్ తగ్గడమే కాకుండా
రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు పడే కష్టమూ తప్పుతుంది. నగరాల్లో ఒక్క మెట్రో అభివృద్ధి చెందటం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాదు, శివారులో ఉన్న భూముల రేట్లు కూడా పెరిగి సిటీ మధ్యలో ఉన్న భూములకు తేడా ఏమాత్రం ఉండకుండా పెరిగిపోతోంది. ఇల్లు కట్టుకోవాలన్న సామాన్యులు ఎక్కడైతే ఏంటి, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉంటే చాలు అనుకునేవారు భూములను ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే కొనుక్కుని గృహాలు నిర్మించుకుంటున్నారు. ఇలా కూడా పట్టణాలు విస్తరించడానికి మెట్రో అండగా ఉంటుంది. భవనాలు, రియల్ ఎస్టేట్ పెరగడం వల్ల ప్రభుత్వాలకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటిదేమీ లేనప్పుడు పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ వంటి నగరాల్లో అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించినట్టుగా మారిపోయింది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే ప్రజా రవాణాలో హైదరాబాద్ చాలా వరకు వెనుకబడిపోయింది. హైదరాబాద్లో మెట్రో 2007లో ప్రారంభమైన ఇప్పటి వరకు 2వ దశకు ఎలాంటి పనులు మొదలే కాలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 1-2 సార్లు ప్రకటించినా పట్టాలెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పుడు కూడా మెట్రో కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. కూకట్పల్లి వైపు పటాన్చెరు వరకు మెట్రోకు ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఇటు ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఇక హైదరాబాద్ హారిజంటల్ గా ఎదగకపోవడానికి కూడా ప్రభుత్వమే కారణం. ఎందుకంటే మెట్రోను అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన విస్తరించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. ఒకే ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడం, ఇక మరో ప్రాంతంలో అంతా నిర్మానుష్యంగా ఉండడం హైదరాబాద్లో చాలా చోట్ల కనిపిస్తుంది. కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా ఘట్కేసర్, షామీర్పేట్, జీడిమెట్ల, మేడ్చల్ ప్రాంతాలు వెనుకబడ్డాయని చెప్పాలి. ఇక భూముల విలువ కూడా అలాగే ఉంది. శంషాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలలో ఉన్న రేట్లు ఇటు ఉప్పల్, ఘట్కేసర్, కీసరా, మేడ్చల్ ప్రాంతాలలో చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. అదే ఉప్పల్, ఘట్కేసర్, కీసరా, మేడ్చల్ ప్రాంతాలకు మెట్రో వంటి సదుపాయం ఉన్నట్టయితే అక్కడ రేట్లు కూడా శంషాబాద్తో పోటీ పడే విధంగానే ఉంటాయి. కానీ అలా జరగటం లేదు. గత ప్రభుత్వం కూడా ఎంతసేపు శంషాబాద్, రాయదుర్గం అంటూ భూముల రేట్లు పెంచుకున్నారే తప్పితే సామాన్యుల ట్రాన్స్పోర్ట్ విషయం కానీ, ఆర్టీసీ బస్సుల విషయంలో కూడా సేమ్ టు సేమ్ గానే ఉంది పరిస్థితి. మెట్రో మొదటి దశ 2007లో మొదలైంది. అప్పుడు కూడా ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్ మధ్యనే అభివృద్ధి కేటాయించి ఉండేది. మెట్రో కారిడార్స్ ఉన్న ప్రాంతాలలో రేట్లకు, మెట్రో లేని ప్రాంతాలలో ఉన్న రేట్లకు చాలా తేడా ఉంది. మెట్రో మొదటి దశ ప్రారంభించిన తొలినాళ్లలో కేవలం 1,00,000 నుంచి 1,50,000 ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేవారు. ఆ తరువాత కోవిడ్ వచ్చిన మెట్రోపై తీవ్ర ప్రభావం చూపించింది. 2 ఏళ్ల పాటు కోలుకోలేకుండా చేసింది. ఇప్పుడు మాత్రం ప్రయాణికులు మెట్రోకు అలవాటు పడిపోతున్నారు. ప్రయాణికుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఒక్కో రోజు మెట్రోని 5 లక్షల మంది ప్రయాణికులు కూడా టచ్ చేస్తున్నారు. అంటే ఇంకా ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన 2వ దశలోని కారిడార్లు పూర్తయితే సిటీ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నగరంలోని అన్ని ప్రాంతాలను మెట్రో 2వ దశ విస్తరించబోతోంది. ఆయా ప్రాంతాలలో అభివృద్ధి పెరగడంతో పాటు మౌలిక వసతులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ప్రజలు కూడా అటువైపే ఉండేందుకు మొగ్గు చూపుతారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమయంలో యాదాద్రికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం వల్ల గుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో భూముల ధరలు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఎన్నడైతే ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడే ధరల వ్యవస్థ కూడా క్షీణించిపోయింది. ఆయా ప్రాంతాలలో అమ్ముదామన్నా కొనేవారు లేకుండా పోయారు. హైదరాబాద్లో కూడా అంతే ఉందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయా జిల్లాల్లో మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న అపవాదు కూడా ఉంది. ఇలాంటి అపవాదులు, అపకీర్తులు పోవాలంటే అభివృద్ధి కానీ, ప్రాజెక్టులు కానీ నగరానికి అన్ని వైపులా ఉండే విధంగా ప్రభుత్వాలు చూడాలి. ఎటువైపు అభివృద్ధి చెందాలి, ఎక్కడ చెందలేదు, కారణాలు ఏమయ్యుంటాయి, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధేంటి, ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న కోణంలో అధికారులు, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.